పాపపుణ్యాల నుంచే భగవంతుడు మన ఇద్దరికీ శిక్ష విస్తాడు కానీ మరో జన్మలో మనం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండలేనమ్మి. శరత్చంద్ర చటర్జీ నవల దేవదాసులోని విలువైన ముత్యం లాంటి మాట ఇది. పాపపుణ్యాల చిట్టా ఎవరెవరిది ఎట్లా ఉన్నా దాన్ని తయారు చేసే దేవుళ్ళను నిత్యం పూజలు చేసే వారి పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. అందులో కొందరు భక్తిభావంతో పూజిస్తే మరికొందరు తాము చేస్తున్న చేయబోయే పాపాలకు పరిష్కారంగా మితిమీరిన మోతాదులో పూజా పునస్కారాలు ప్రదర్శిస్తుంటారు. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అనే ప్రశ్న ప్రపంచంలో పుట్టింది. సంవత్సరమంతా కింద మీద పడి సంపాదించిన సొమ్ముతో కొంత శాతం స్వయంగా వెళ్ళి స్వామివారి ఆలయంలో హుండీలో వేస్తేనే కానీ మనశ్శాంతి లభించిన వారు ఉన్నారు మన మధ్యలో. అదేం చిత్రమో కానీ ఎన్ని పాపాలు చేసినా తమ ఇష్టదైవాలకు వాటాల పంపిణీ జరిగితే చాలు పాప ప్రక్షాళనం అవుతుందనే భావన రోజు రోజుకు బలపడిపోతుంది. వ్యాపార సంస్కృతి ప్రభావం మతాలకు కూడా పట్టి పీడిస్తున్నది. నేరాలు మోసాలు చేసేవారంతా తాము చేసేవి నేరాలు మోసాలు కానే కావని సమర్థించుకోవడమే కాక సమాధానపడినట్టుగా ప్రవర్తించడం నేటి సామాజిక వాస్తవం. అందుకేనేమో అబద్ధాలు, దొంగతనం, మోసం, జూదం, వ్యభిచారం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను సప్త మహాపాతకాలుగా పూర్వకాలంలోనే గుర్తించడం జరిగింది. ఈ మధ్యకాలంలో గాంధీజీ చెప్పిన 7 సామాజిక పాపాలు ఏమిటంటే నియమనిష్టలు లేని రాజకీయాలు, మానవత లేని శాస్త్ర విజ్ఞానం, స్పృహ లేని ఆనందం, త్యాగం లేని పూజ, నీతి లేని వ్యాపారం, పని లేని సంపద, శీలం లేని విద్య. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని జాగృతి చైతన్యంతో ప్రయత్నిస్తే మనుషులే దేవతలు అవుతారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద 100 సంవత్సరాల క్రితమే ఎంతగా బోధించిన నేటికి దేవాలయాల చుట్టూ విపరీత ప్రదక్షిణలు జరుగుతూనే ఉంటాయి. మనిషి నాగరికతతో పాటు పెరుగుతున్న పాపాలకు పరిష్కారం ఆత్మజ్ఞానం, నైతిక విజ్ఞానం అత్యవసరమని మేధావులు చెప్తున్నారు. అందులో కూడా ఆత్మవంచనే అయితే ఇక చెప్పేదేముంది, ఎవరికి వారే యమునా తీరే. అయినా కలిసి ఉండవలసిందే అంటున్నారు కపటం కల్మషంతోనే కొందరు. సర్వే జన సుఖినో భవంతు.